హాయ్ అండి. వెల్కమ్ టు నిశ్చయ్ కుక్ హౌస్. ఈరోజైతే కద్దు కా ఖీర్ చేసుకుందామండి. చూడండి చూపిస్తున్నాను ఎలా చేయాలనో సులువుగా. ముందుగానైతే సొరకాయని తురిమి పెట్టుకోవాలండి. లోపల గువ్వ మొత్తం తీసేసి కట్ చేసుకొని ఇలా తురుముకోవాలండి. ఇలా గ్రేట్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్టీగా. ఇప్పుడైతే 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని బాదం కాజుని కట్ చేసుకొని ఇలా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడైతే సొరకాయ తురుముని వేయించుకోవాలి నెయ్యిలోనైతే బాగా వేయించుకోవాలండి సొరకాయ తురుముని. నానబెట్టుకున్న 50 గ్రామ్స్ సాబ్దానా అండి, ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. అవైతే వేసుకొని 1/2 లీటర్ పాలు పోసుకోవాలండి. క్రీమీ అయినా సరే వేరే అయినా సరే పోసుకోవాలండి. ఇప్పుడైతే స్వీట్ కోవా వేసుకోవాలి. ఒక 50 గ్రాములు వేసుకొని గరిటెతో తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి. అడుగు మందంగా ఉండే గిన్నె పెట్టుకొని అయితే చేసుకోవాలండి. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. ఇందులో మరుగుతున్న పాలలో ఇలా వేసుకోవాలి. ఇప్పుడైతే ఇలాచీ పౌడర్ వేసుకున్నాను, ఒక 1/2 టీ స్పూన్. చూడండి చాలా బాగుంటుంది క్రీమీగా. నేనైతే కలర్ యూజ్ చేయడం లేదు. గ్రీన్ కలర్ రావాలంటే మీరు గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వాడుకోవచ్చండి. ఒక 100 గ్రాములు అయితే షుగర్ పడుతుందండి. షుగర్ అయితే వేసుకొని కన్సిస్టెన్సీ చూసుకోవాలండి. షుగర్ అంతా కరిగిన తర్వాత ఇప్పుడైతే 2 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని మిల్క్లో కలుపుకొని ఇలా పోసుకోవాలండి. 5 మినిట్స్ ఉంచుకొని దించేయాలి. కద్దు కా ఖీర్ రెడీ. యమ్మీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.